పర్ఫార్మెన్స్. డెఫినెట్‌గా మీ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడాలి అంటే చాలా అంటే మా అందరికి తెలుగు ఆడియన్స్‌కి కానీ మేము మీ మూవీస్ చూస్తున్నాం కాబట్టి స్టార్ నెక్స్ట్ డోర్ అని మేము పిలుచుకుంటున్నాం. ఓహ్! స్వీట్. సో, థాంక్ యూ. అలాంటి పెర్ఫార్మర్స్ స్క్రిప్ట్ సెలక్షన్స్‌లో కానీ, స్క్రిప్టింగ్‌లో ఎందుకని అంత గ్రిప్పింగ్‌గా తీసుకోవడం లేదా? లేదంటే టైమ్ బీయింగ్ ఐ హాడ్ టు డూ అన్నట్టు తీసుకుంటున్నారా? వాట్ వాస్ యువర్ మోటివ్? తీసుకోవట్లేదు అనిపిస్తోందా? ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ తీసుకోవచ్చు నేను అనిపిస్తోందా? యాహ్! యూ ఆర్ ఎ గుడ్ పెర్ఫార్మర్. ఆహ్, తీసుకో తీసుకోవచ్చు. బట్ దానికి మన వరకు అంత మంచి స్క్రిప్ట్స్ కూడా రావాలి. హ్మ్. నాకు ఒక 5 వచ్చాయనుకోండి. 5లో నేను రిజెక్ట్ చేసిన 4 ఎలాంటివి ఉండుంటాయో మీకు తెలీదు కదా! హ్మ్. సో, ఉన్న వచ్చిన ఆప్షన్సే 5 అయినప్పుడు ఎందుకంటే కమర్షియల్స్ పరంగా చూసుకుని ఏదన్నా ఫిల్టర్ అయితూ వస్తాయి. హ్మ్. హ్మ్. ఫస్ట్ 100 క్రోర్ క్లబ్ ఉన్న హీరోలకు పెద్ద కథలెళ్తాయి. ఆ తర్వాత టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోస్ అని ఉంటారు కదా! ఇప్పుడు ఆ టైర్ 3లోకి వచ్చేసరికి ఆ టైర్ 3లో నాకన్నా కొంచెం బెటర్ సక్సెస్ ఉన్న ఒకళ్ళిద్దరికి స్క్రిప్ట్స్ ఫిల్టర్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ హోల్డ్‌లో ఉంచుతారు. ఇంకేవో ఉంటాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ నాకు రావాలి అని చెప్పి నేను ఎన్నేళ్ళు వెయిట్ చేస్తూ కూర్చోలేను. ఉన్న దాంట్లో ఇది బెస్ట్ అనుకుని నేను జెన్యూన్‌గా నమ్మినవి పట్టుకొని చేస్తున్నాను. హ్మ్. రెసొనేట్ అయ్యేవి అవుతాయి. ఇప్పుడు అలా అయిందే 'దండోరాయి' ఉంటుంది కదా! హ్మ్. చాలా మాకు స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. ఐ అవును. హోప్ విల్ గో ఆన్ టు విన్ ఎ నేషనల్ అవార్డ్ కూడా హోప్‌ఫుల్లీ. యాహ్! సో, నమ్ముకొని ఎళ్ళటమే. ఉన్న దాంట్లో మనం ఇది వర్క్ అవుతుంది అనుకుని నమ్ముకొని వెళ్ళటమే. నాకు 'సైక్ సిద్ధార్థ్‌కి దేర్ ఇస్ ఎ కల్ట్ ఫ్యాన్ బేస్ దట్ సైక్ హాస్. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చా అంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఆహ్, అంతే అండి. ఇంకా అదృష్టం కూడా ఉండాలి కదా! అదృష్టం ఉంది మీకు అంతే. యాక్చువల్‌గా. ఉంది. లేదంటే నేను డెఫినిట్‌గా ఇంత ఇక్కడి ఇంత వరకు ఉండవు. యాహ్! కరెక్ట్. సో, అదృష్టం ఉంది. అది ఇంకొక మీకు ఎవరు జడ్జ్ చేస్తారు? అంటే ఎవరిదన్నా జడ్జ్‌మెంట్స్ మీరు తీసుకుంటారా? ఇప్పుడు స్టోరీ సెలక్షన్ వరకు వచ్చిన తర్వాత నాకిలాంటిదొచ్చిందని నేను ఎవరితోనైనా ఎక్సైట్ డిస్కస్ అయితే చేస్తారా? నేను ఎక్సైట్ అయితే అందరిని కన్విన్స్ చేసి చేసేస్తాను.